నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు బాగి తన భార్య అనేసి అమరేంద్రకి అయితే తెలిసింది. అలాగే బుజ్జమ్మే అమరేంద్ర కూతురు అనేసి తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఇంకేముంది సార్ సీరియల్ ఇంకేం లేదు కదా, అయిపోతుందా అనేసి చాలామంది అయితే డౌట్స్ అయితే రైజ్ చేస్తూ ఉంటారు. ఆ డౌట్స్కి ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆ ఇంట్రెస్టింగ్లో మన మనోహరి గారు ఎలా మెలికి పెడతారు అనే దాని గురించి వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతుంది. మనకు ఆ శివయ్య ఆశీస్సులు ఉంటే ఏదన్నా సరే, మనకు ఒక డైలాగ్ ఉంటుంది, శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేసి. ఎగ్జాక్ట్గా ఆ శివయ్య కోసము మన బాగి చేసిన ప్రయత్నము, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ వాళ్ళ నాన్న బాగుండాలి, వాళ్ళ నాన్న గతం గుర్తు రావాలి, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉండాలి అనేసి అక్కడ పిల్లలు ప్రయత్నించిన తీరికి ఆ శివయ్య కూడా కరిగిపోయేసి మన అమరేంద్రకి అయితే గతాన్ని అయితే గుర్తు చేశాడు. గతం పూర్తిగా గుర్తొచ్చిందంటే ప్రజెంట్ అయితే పూర్తిగా గుర్తు రాలేదు కాబట్టి మనకి ఇక్కడ మనోహరిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలనేసి మీరు అంతా కోరుకుంటా ఉంటారు. కానీ ఆ మనోహరిని ఇంట్లోంచి బయటికి గెంటేయడానికి ఇంకా చాలా చాలా టైం అయితే ఉంది. ఇంకా నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాత్రం ఇంకా 1.5 ఇంకా 50 ఎపిసోడ్ అంటే 1000 ఎపిసోడ్స్ తర్వాతే మనోహరిని బయట గెంటేస్తారనేసి మనకైతే క్లారిటీగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటాయి, అలాగే ప్రోమో అయితే వచ్చింది కదా, ఆ ప్రోమో ఎలా ఉంది అనేసి ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత, ఫస్ట్ నేను తాళి కట్టిన భార్య నా బాగి అనేసి తెలిసిన తర్వాత మన అమరేంద్ర అయితే రాథోడ్ గారిని అయితే రాథోడ్ని అయితే ఆడుతూ ఉంటారు. తోడు అనేసి అన్నారు కదా, నాకు ఇందాక ప్రోమో కింద ఒక కామెంట్ చూశాను. తోడు అంటే ఎప్పటికీ, అంటే మన స్నేహితులు అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎప్పటికీ తోడుండే వాళ్ళని తోడు అనే పేరు పెట్టారు. అసలు హిందీ పేరైనా కానీ తోడు అని పెట్టారు చూడండి, అది ఎక్స్ట్రాడినరీ. ఎవరో కామెంట్స్ మాత్రం భలే రాశారు, అది మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది. ఆ కామెంట్ రాసిన వాళ్ళ పేరు మొక్కలు మన వీడియో చూస్తా అంటే కింద నేనే సార్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు, ఎందుకంటే సూపర్, మీకైతే హ్యాండ్సప్ చెప్తాను. అక్కడ అంతా బాగా రాశారు, ఎందుకంటే తోడు అక్కడ ఉండి మన అమరేంద్రకి సగం గతం గుర్తొచ్చింది. అంటే జస్ట్ కొంచెం మాత్రం గుర్తొచ్చింది. ఆ నరాలు అనేది అలా అలా మెలికలు తిరిగాయి, అంతే మెలికలు తిరిగి గతం గుర్తొచ్చేలాగా ప్రయత్నిస్తాం. అంటే ఆ ప్రయత్నానికి ఇప్పుడు నిప్పుకి ఆద్యం పోసే, అంటే ఆద్యం అంటే నూనె కానీ కొంచెం పోసామంటే నిప్పింగా కొంచెం మండి వెలుతురు అనేది ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ విధంగా మన రాతోడైతే అక్కడ అమరేంద్ర ఇన్కేస్ స్పృహ కోల్పోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఆ గతం గుర్తొచ్చేటప్పుడు స్పృహ కోల్పోయినా అంటే మళ్ళీ మామూలు యథావిధిగా వచ్చేస్తాడు, మళ్ళీ ఆ గతం తెలుసుకోవాలనేసి ప్రయత్నించారు. కానీ మన రాతోడు ఆ విధంగా కాకుండా తోడుతో అక్కడ, సార్ అవును సార్ మీరే సార్, మీ అరుంధతి చెల్లెలే సార్, అరుంధతి అమ్మ చెల్లెలే సార్, మీరు బాగిని పెళ్లి చేసుకున్నారు సార్ అనేసి చెప్పే కొద్ది మన అమరేంద్రకి పూర్తిగా గతం అయితే గుర్తొచ్చేసిందని చెప్పచ్చు. పూర్తి గతం గుర్తొచ్చేసిన తర్వాత, అవును రాతోడు, నాకు అలాగే బాగికి ఒక పాప పుట్టిండాలి కదా, ఆ పాప ఎవరు రాతోడు అనేసి అడిగారు. ఎందుకంటే మన బుజ్జమ్మ అక్కడ మన అమరేంద్ర కూతురు కాకపోయినా సరే ఎంతో ఎంతో ప్రేమగా చూసుకుంటారు మన అమరేంద్ర. మామూలు ప్రేమ అయితే చూపించలేదు, ఎక్స్ట్రాడినరీ ప్రేమ అయితే చూపించాడు. కాబట్టి ఆ ప్రేమ అక్కడ, ఎందుకంటే రక్త సంబంధం, ఒక ఫాదరు కూతురు బాండింగ్ అంటే అసలు అవధులు లేకుండా ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ పాప పేరు అంజు పాప ఉంది కదా, అంజు పాప జస్ట్ వాళ్ళ కూతురు కాదు, వాళ్ళకి తెలుసు ఆ విషయము, అయినా కానీ వాళ్ళు కన్న కూతురులాగా చూసుకుంటారు. అలాంటిది కన్న కూతురే ఎవరో పరాయి అమ్మాయిలాగా పరిచయం అయ్యి సార్ అనేసి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చేది, అవంతా ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని అయితే గుర్తు చేసుకొని మన అమరేంద్ర అయితే చాలా చాలా సంతోషపడ్డాడు. అంటే నా కూతురు నాతో పాటు ఇన్ని రోజులు ఉంది, అందుకోసం సార్ సార్ అంటా ఉంది, మళ్ళీ ఇప్పుడు డాడీ డాడీ అంటా ఉంది అనేసి మన అమరేంద్ర అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మొత్తానికి అయితే ఆ ప్రోమోలు అయితే చూపించారు. ప్రోమోలో చూపించిన తర్వాత, బుజ్జమ్మే సార్ మీ కూతురు, మీరు తాళి కట్టిన భార్య మీ బుజ్జమ్మే సార్, బాగినే సార్ మీ భార్య అనేసి అక్కడ చెప్పిన విధానం అదంతా అయిపోయిన తర్వాత, మొత్తానికి అయితే అదంతా అయిపోయిన తర్వాత గుడిలో నుంచి సరే ఇంటికి బయలుదేరతామనేసి అందరూ మెట్లు దిగిపోతుంటే అక్కడ బాగిని అలాగే ఆ బుజ్జమ్మని ఇలా పట్టుకొని, ఎందుకంటే ఇన్ని రోజులు కూతురు కోసము తప్పించిపోయాడు మన అమరేంద్ర. గతం గుర్తున్నప్పుడు కూడా కూతురు కోసం నా కూతురు ఎక్కడుంది అనేసి ఆలోచించి అసలు బాగిని దూరం పెడతా ఉన్నా సరే తన కూతురు కావాలి నాకు, నా కూతురు ఎక్కడుందో చెప్పండి అనేసి అంటానే ఉన్నాడు మన అమరేంద్ర. అలాంటిది తన కూతురు తన పక్కనే ఉంది, తన కూతురు తనతోనే ఉందని తెలిసిన తర్వాత ఏ తండ్రి అయినా సరే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి
ఆ హ్యాపీనెస్ని అయితే మన అమరేంద్రలో అయితే చూసాము. అమరేంద్రలో చూసిన తర్వాత బాగి పడిందే కష్టం అంటే మనోహరి ఎన్ని కుట్రలు చేసింది, ఎన్ని కుట్రలు అసలు ఒకటే రెండా ఎన్నో సార్లు చెప్పింది. ఆ తాళ్ళున్నట్టు ఒకసారి షాపింగ్ మాల్లో చెప్పింది, అలాగే పిల్లలను దూరం చేయాలనేసి రణవీర్ని పిలిపించింది. రణవీర్ని పిలిపిస్తే ఆ పిల్లలు దూరం అయినా కానీ మళ్ళీ మన అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకురావడం, ఇవంతా మనోహరిని క్వశ్చన్ చేయొచ్చు కదా సార్, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, సింపుల్గా క్వశ్చన్ చేస్తే ఏమో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంక సీరియల్ అనేది ముందుకు జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి అంటే కొంచెం నెగిటివ్ అనేది ఉంటేనే, నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే ఖచ్చితంగా మంచి ఎనర్జీ వస్తుంది. కాబట్టి అక్కడ మనోహరి గురించి ఇప్పుడైతే నిజాలు తెలియవు. ఇంకా అదే చెప్పాను కదా, ఇంకా దాదాపు 50 ఎపిసోడ్లు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. 50 ఎపిసోడ్ల వరకు మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన పని లేదు. మనోహరి ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోహరికి కూడా ఈరోజు ఆ ప్రోమోలో చూస్తే డౌట్ అయితే వచ్చేసింది. అంటే అమరేంద్ర ఎందుకు ఇంతలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు బాగీ పైన, నిజమా అన్న తెలిసిపోయిందా, గతం గుర్తొచ్చేసిందా అనేసి ఎక్కడున్న తోన అక్కడే గడగడలాడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు అయితే అమరేంద్ర గతం గుర్తురాలి కాబట్టి ఆ రణబీర్ది, ప్రచండది, మనోహరిది, చంబాది వీళ్ళ ఆటలన్నీ సాగాయి. ఇప్పుడు మనోహరి ఆటలు సాగు, ఎవరు ఆటలు అసలు సాగవు అని చెప్పచ్చు మనమైతే. ఎందుకంటే ఆ ప్రచండ కూడా మళ్ళీ వస్తాను, నీలో ఉండే శక్తుల కోసం మళ్ళీ వస్తాను అనేసి అన్నారు. ఆ ట్రాక్ కూడా మనకు 2-3 రోజులు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీక్లో అయితే. ఇప్పుడు బాగా ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి అనేసి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ అమరేంద్ర ఎలా బిహేవ్ చేస్తాడు అంటే తన భార్య ఎలాగే యాక్సెప్ట్ చేస్తాడా, లేకపోతే ఇప్పుడు ఆ బాగి ఎలాగైతే ఇబ్బంది పెట్టిందో అంటే భార్య అని చెప్పకుండా మన అమరేంద్రకి ఎలాగైతే గతం దాచిపెట్టిందో అదేవిధంగా మన అమరేంద్ర కూడా ఏమన్నా దాచిపెడతాడా, అంటే మన రాథోడ్ దగ్గర ఏమన్నా మాట తీసుకుంటారా, రాథోడ్ నువ్వు నాకు నిజం తెలిసిందనేసి నాకు గతం గుర్తొచ్చిందని ఎవరికి కానీ చెప్పొద్దు. ఎందుకంటే నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఆ తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. అసలు మనోహరి ఎవరు, అలాగే బుజ్జమ్మ ఎవరు అనేది నాకు గతం గుర్తొచ్చింది, తనే నా భార్య అనేసి ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకునే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉంది. మాట తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇన్ని రోజులు మన బాగి ఎలాగైతే మన అమరేంద్రాన్ని ఇబ్బంది పెడతా ఉందంటే మిమ్మల్ని ముగ్గులోకి దింపాలనుకుంటున్నాను అంటే సాసర్లో టీ పోసి తాగే విధానం అవన్నీ మనం చూపించారు కదా. అవన్నీ చూపిస్తే నేను ఆల్రెడీ మీతో ఎప్పుడన్నా చేస్తాననే విధంగా, అసలు మీకు నేను షాపింగ్ తీసుకెళ్ళి ఎప్పుడన్నా శారీలు కొన్నానా అనేసి ఈ విధంగా అంతా మాట్లాడే మాటలంతా మన అమరేంద్రకి అయితే ప్రతి ఒక్క మాట అయితే రిపీట్లో గుర్తొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అమరేంద్ర ఎన్ని మెమరీ మర్చిపోయిన తర్వాత ఏదైతే ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్ అన్నీ మరొకసారి అయితే రివీల్ చేసుకుంటా మన భాగ్య పైన అయితే రివెంజ్ ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రివెంజ్ అంటే చెడ్డగా కాదు, మంచిగా, అంటే భాగ్యని ఆట పట్టించడం, అంటే గతం గుర్తొచ్చేసింది, అమరేంద్ర గతం గుర్తొచ్చేసింది, తాళి కట్టిన భార్య అని తెలిసింది, అలాగే బుజ్జమ్మ తన కూతురు అని తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా అమరేంద్ర కూడా ఆట పట్టిద్దాం, ఆడుకుందాం అనేసి జస్ట్ మనోహరితో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు నటించడం, మనోహరిని అదే మునగ చెట్టు ఎక్కించిన తర్వాత అటు నుంచి తోసేయడం ఎలాగో జరుగుతుందిలేండి, అది పక్కన పెట్టింది. అక్కడ మనం బాగి కొంచెం కుళ్ళుకుంటూ ఉండడం, ఆ విధంగా చూస్తూ ఉంటే అక్కడ రాతోడు వచ్చి ఏం చేయలేకంటే ఇక్కడ సార్ హ్యాపీనెస్ని, అంటే మన అమరేంద్ర హ్యాపీనెస్ని చూస్తూ ఉంటాడు, అలాగే మన బుజ్జమ్మల బాధను చూస్తూ ఉంటాడు. ఏం కాదులే బుజ్జమ్మ, మంచి రోజులు వస్తాయి బుజ్జమ్మ అనేసి ఇక్కడ బుజ్జమ్మకి సర్ది చెప్తా, మన బాగీకి సర్ది చెప్తా, అలాగే మన అమరేంద్ర సార్ ఎందుకు సార్ బాగి మేడం అలా ఏడిపిస్తూ ఉంటారు అనేసి అంటే రాతోడు నీకు తెలియదు అనేసి ఖచ్చితంగా మంచి ఎమోషనల్ మూమెంట్స్ అయితే రాబోతున్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా చాలా హై ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎమోషనల్గా. ఎందుకంటే తన కూతురు గురించి తెలుసుకుంటాడు, తన కూతురు గురించి తెలుసుకున్న తర్వాత ఎమోషనల్ ఎలా ఉంటుంది, అలాగే తన భార్య బాగీని ఎలా ఓన్ చేసుకుంటాడు అనేది ఈరోజు ఎపిసోడ్లో అయితే చూద్దాం. మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం బాగీ డ్రెస్సుల నుంచి శారీలకు మారే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అంతా నిజం తెలిసిపోయిన తర్వాత ఇంకా మన అమరేంద్ర బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈరోజు అప్కమింగ్ ప్రోమోలో మనకైతే ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.